భారత క్రికెట్ జట్టులో యువ సంచలనం తిలక్ వర్మ గాయపడడం ఇప్పుడు జట్టు మేనేజ్మెంట్ కు పెద్ద తలనొప్పిగా మారింది. న్యూజిలాండ్ తో జరగనున్న టీ20 సిరీస్ కి ముందు తిలక్ వర్మకు శస్త్రచికిత్స జరగడంతో అతను జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. టీమిండియా మాజీ క్రికెటర్ అలాగే ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా ఈ విషయంపై స్పందిస్తూ సీనియర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా రాజ్కోట్ లో ఉన్న సమయంలో తిలక్ వర్మ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారు. వెంటనే అతన్ని హాస్పిటల్ కి తరలించి పరీక్షలు నిర్వహించగా అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఈ గాయం కారణంగా న్యూజిలాండ్ తో జరిగే మొదటి 3 టీ20 మ్యాచ్లకు తిలక్ వర్మ అధికారికంగా దూరమయ్యాడు. ఒకవేళ అతను త్వరగా కోలుకుంటే చివరి 2 మ్యాచ్లకు అందుబాటులో ఉండొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అతను పూర్తి ఫిట్నెస్ సాధించడానికి సమయం పట్టేలా ఉంది. తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ను తీసుకోవాలని చెబుతూ దానికి కారణాలను కూడా వెల్లడించాడు. భారత జట్టుకు ప్రస్తుతం ఒక ఓపెనర్ అవసరం లేదని, తిలక్ వర్మ సాధారణంగా 3 లేదా 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి ఆ స్థానంలో ఆడగలిగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ను కావాలని అన్నాడు. శుభ్మన్ గిల్ లేదా యశస్వి జైస్వాల్ వంటి ఓపెనర్లను తీసుకోవడం వల్ల జట్టు సమతుల్యత దెబ్బతింటుందని అన్నాడు. శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. అతను ఇప్పటికే మంచి స్కోర్లు సాధించి తన ఫిట్నెస్ ను నిరూపించుకున్నాడని గుర్తు చేశాడు. శ్రేయస్ అయ్యర్ కు అంతర్జాతీయ టీ20లలో మంచి అనుభవం ఉందని చెప్పుకొచ్చాడు. గతేడాది జరిగిన IPL లో కూడా అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడని గుర్తు చేశారు. మిడిల్ ఓవర్లలో తిలక్ వర్మ చేసే పనిని అయ్యర్ సమర్థవంతంగా చేయగలడని చోప్రా అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్ సిరీస్ ముగిసిన తరువాత త్వరలోనే టీ20 ప్రపంచ కప్ కూడా జరగనుంది. ఒకవేళ తిలక్ వర్మ రికవరీ ఆలస్యమైతే ప్రపంచ కప్ జట్టులో కూడా మార్పులు చేయాల్సి వస్తుంది. అటువంటి సమయంలో శ్రేయస్ అయ్యర్ వంటి అనుభవం ఉన్న ఆటగాడు జట్టులో ఉండడం భారత్ కు పెద్ద బలం. మరి సెలెక్టర్లు ఆకాష్ చోప్రా సూచనలను పరిగణలోకి తీసుకుంటారో లేదో వేచి చూడాలి.